హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీను సిరిసిల్ల. ఇవాళ మన డే లాగా వచ్చి 51. ఇవాళ మనం అయితే ఫస్ట్ అయితే మార్కెట్కి వెళ్ళినాం. 7:30కి అట్లా వచ్చి మార్కెట్కి పోయి ఆ మార్కెట్ అయిపోయినాక కంప్లీట్ అయిన వాకింగ్ అయితే చేసిన. ఇది వాకింగ్ అయిపోయింది. ఇప్పుడైతే టైం అయితే 8:30 అవుతుంది. సో ఇప్పుడైతే మనం ఒక మంచి గ్రీన్ టీ అయితే తాగుదాం. చలో ఇప్పుడైతే మనం అయితే ఒక గ్రీన్ టీ తీసుకున్నాం. గ్రీన్ టీ అయితే తాగుతున్నా. పొద్దున 8:30 అయిపోయింది. రాఘవేంద్ర భవన్ అయితే చేసిన ఇక్కడ. సో ఫస్ట్ బయట మీతో పాటు నేను తీసుకుంటున్నా. తినాడుతున్నా పొద్దున ఆ ఫీరే వేరు ఉంటుంది. నిజంగా చెప్తున్నా. సో ఇది తాగేసి వెళ్ళిపోయాం. ఇప్పుడు టైం అయితే 10:50 అవుతుంది. మన అయితే మార్నింగ్ టిఫిన్ అయితే ఇవాళ అయితే మనైతే కీరా దోశ ఒకటి, క్యారెట్ ఒకటి, యాపిల్ ఒకటి తీసుకుంటున్నా. దాంతో పాటు అయితే కొద్దిగా అంతకైతే గట్క తీసుకుంటున్నా, తింటున్నా. సో ఇదైతే మనదైతే బ్రేక్ఫాస్ట్ అనమాట. సో ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ బయట మీతో పాటు నేను తీసుకుంటున్నా శనార్థుల. అది వాళ్ళు లేట్ అయింది. మార్కెట్ వచ్చి లేట్ అయింది. దాంతో పాటు వాకింగ్ చేసి లేట్ అయింది. గ్రీన్ టైం అయినా 8:30కి అట్లా ఇంటికి వచ్చి మళ్ళీ ఆ వీడియో ఎడిటింగ్ చేసి నిన్నటి వీడియో అయితే నైట్ అయితే వేయలేదు. నాకు కర్ణాటక వచ్చారు లేట్ అయింది కాబట్టి మార్నింగ్ పొద్దున్న వచ్చినాకనే వాకింగ్ వచ్చిన తర్వాత వీడియో ఎడిటింగ్ చేసే వాళ్ళకు అప్లోడ్ చేసారు. 10:30 అయింది. దాని తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి దేవుని పూజ చేసుకొని అయితే నేను ఏదో తింటున్నా. తొందర తిని అయితే షాప్కి వెళ్ళిపోయాం. షాప్లో అయితే అబ్బాయి షాప్ వేసిండు. సో తిన్నాం. అయితే గట్కైతే ఇవాళ నేను డేగా తింటున్నా. మార్నింగ్ తింటున్నాం. యాక్చువల్గా అయితే రోజైతే నైట్ తింటా గట్క, మక్క గట్క. సో ఇవాళ అయితే మార్నింగ్ తింటున్నా. ఎందుకంటే నేను నైట్ తినలేదు, అందుకే ఇవాళ పొద్దున్న తింటున్నాను అనమాట. సో తినేద్దాం. ఇప్పుడు టైం అయితే 12 అవుతుంది. మనం అయితే షాప్ కాడికి వచ్చినాం. మన షాప్ కాడనే ఉన్నాం. సో ఇంకా మనం అయితే కొంచెం చిన్న బయట పని ఉన్నది, అటు అయితే బయటకు అయితే వెళ్దాం. ఇప్పుడు టైం అయితే 12 అయితే మనం అయితే ఇంకో అంబేద్కర్ దగ్గర ఉన్నాం. అంబేద్కర్ దగ్గర వీళ్ళు బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే అమెరికన్స్ వచ్చారు మన సిరిసిల్లకి అయితే. ఎంతమంది ఉన్నారు? దాదాపు 10 మంది. 10 మంది దాకా ఉన్నారు అమెరికన్స్. చూసుకోవచ్చు ఇంకా బ్యాక్గ్రౌండ్ అంతా అమెరికన్స్. హాయ్ బోల్ హాయ్. ఎప్పుడా ఎదవా అంటే ఎవడు చెప్తలేడు. టైం అయితే 3:15 అవుతుంది. మనం అయితే తినడానికి వచ్చినాం. మనదైతే బీరకాయ పెసరపప్పు అన్నమాట. నేను పొద్దున అయితే మార్కెట్కి వెళ్ళి కదా బీరకాయలు చేసిన హౌస్. ఇప్పుడైతే మనదైతే బీరకాయ పెసరపప్పు. సో ఇప్పుడైతే మనం తినేద్దాం. దాంతోపాటు పెరుగు కూడా తెచ్చిన, మంచి కుండ పెరుగు తెచ్చిన. పొద్దున పల్లెటూరులో అమ్ముతారు కదా, అది కూడా తీస్తా, తినేటప్పుడే చెప్తా. సో ఇప్పుడైతే మనం పట్టు పట్టేద్దాం. బీరకాయ పెసరపప్పు, వైట్ రైస్. ఫస్ట్ బయట మీతో పాటు నేను కుమ్మేద్దాం. తీసుకుంటున్నా శనార్థుల. పొద్దున్న గట్క తిన్నా కదా, మస్తు అనిపించింది. కడప అయితే ఫ్రీగా అనిపించింది. గట్కలో తినాలి ఈ కంచి. అన్ని హెల్త్ కూడా తినాలి. బయట కూడా తక్కువ ఇస్తాను ఈ కంచి అనుకుంటున్నా, కానీ తప్పదు. సో మొత్తానికి అయితే మనం ఎవరో 50 రోజులకు వచ్చినాం. 100 కంప్లీట్ చేసిన 50. కొన్ని 50 రోజులు వీడియో కొద్దిగా యూట్యూబ్లో లేపురు. సో గాయస్, యూట్యూబ్ అయితే కొద్దిగా సపోర్ట్ చేసి లైక్ చేసి షేర్ చేసి. సో ఇప్పుడు టైం అయితే 9:15 అవుతుంది. మనం అయితే వేమలాడకి వచ్చినాం. వేమలాడలో ఉన్నటువంటి కేదారేశ్వర టెంపుల్కి అయితే వచ్చినా చూసుకోవచ్చు. ఇక్కడైతే ఫుల్ అంటే ఫుల్ మంది ఉన్నారు. ఇవాళ కార్తీక సోమవారం కదా. సో మా మేడం అయితే దీపం పెట్టడానికి వచ్చింది స్వామి వారికి అయితే, కార్తీక దీపం అయితే. సో మనం అయితే ఇక్కడ డ్రాప్ చేయడానికి వచ్చినాము. అలాగే ఇప్పుడైతే మనం లోపలికి అయితే వీడియో చూద్దాం ఎలా ఉందని. చలో. సో ఇప్పుడైతే మనం వేమలాడలో ఉన్నటువంటి కేదారేశ్వర టెంపుల్కి అయితే వచ్చినాం. ఇక్కడైతే ఇంకా కార్తీక దీపం ఏమంటారు, కార్తీక సోమవారం కార్తీక దీపాలు అయితే పెట్టడానికి వచ్చినాం. ఫస్ట్ దీపం అనమాట, ఇది సెకండ్ దీపం. ఇలా అయితే మొత్తం టోటల్ గా అయితే 33 దీపాల 33 దీపాలు అయితే పెట్టాలన్నమాట. ఇంకా తన వచ్చేసి మా మేడం అయితే పెడుతుంది చూసుకోవచ్చు. ఎంతసేపు అయితే 20 నిమిషాల వరకు అయితే ఇప్పుడైతే ప్రాసెస్ అవుతుంది. నేను వచ్చి అయితే 1/2 అవర్ అవుతుంది. సో ఇప్పుడైతే కంప్లీట్ అయితే చూద్దాం. అయిపోయినాకైతే టోటల్ దీపాలు పెట్టేసినాకైతే నేను వీడియో తీస్తాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. నాకైతే ఒక వీడియో కొద్దిగా ఇట్లా ఇట్లా గోధుమ పిండి బియ్యం పిండి బియ్యం పిండి రెండు కలిపి ఇట్లా వేసేసి ఇలా పాలు చక్కెర పోసి ఇలా పాలు చక్కెర పోసి
పిండి పిసికి ఇట్లా రెడీ చేయాలి. ఇదేంటి దీపం అయిపోయింది, ప్రమిద అయిపోయింది అక్క. ఉమ్. సో ఇవన్నీ అయితే వేయాలన్నమాట. టోటల్ చూసుకోవచ్చు ఇవన్నీ అయితే దీపం కూడా వేసుకో. మనం ఇట్లా వేయాలన్నమాట. ఇది చేసిన తర్వాత ఇలా తీసి నెయ్యి వస్తారా, నెయ్యి, నూనె. నూనె కానీ నెయ్యి కానీ పోసి దీపం పెడతారంట. ఈ కార్తీక సోమవారం దీపం. ఉమ్. సో మనకి ఇంకో పక్కన వాళ్ళు అయితే ఇంకో వెరైటీలు అయితే పెట్టారు. ఇలా అయితే రౌండ్ వేసారు, స్వస్తికి వేసారు. మనం నువ్వేం వేస్తున్నావు? నువ్వైతే ఓం వేస్తున్నావా? ఓకే ఓకే. ఇంకా పక్కన ఇట్లా ఇంకో వేరే బ్యాక్గ్రౌండ్ లో చూసుకుంటే ఇంకో సైడ్ చూసుకుంటే ఇంకో వేరే అప్లోడ్ వేస్తుంది ఇక్కడ. స్టిక్ పెడుతున్నాను. స్వస్తిక అమ్మ, స్వస్తిక ఉప్పు అవుతుంది. ఇంకా వెళ్ళే ఎట్లా అయితే ఇక్కడైతే కార్తీక దీపం అయితే వెలిగించారు వాళ్ళు కూడా వెరైటీలు అప్పుడు తీసుకోండి. సో ఇప్పుడైతే మన అయితే దీపాలు అయితే మొత్తం అయితే కంప్లీట్ గా పెట్టేసేసినాం. మట్టితో చేసి పిండితో చేసిన దీపాలు, పిండితో అయితే దీపాలు అయితే వేసేసినాం కంప్లీట్ చూసుకోవచ్చు. దీనికి పసుపు కుంకుమ పెట్టేసి ఇప్పుడైతే వత్తలు వేస్తున్నాం అనమాట. ఎన్ని వత్తలు మొత్తం టోటల్? 33. తక్కువ కూడా పెట్టుకోవచ్చు. 150 చూసుకోవచ్చు ఇక్కడ అయితే బ్యాక్గ్రౌండ్. అలాగే ఇక్కడ భజన కూడా చేస్తారు. ఇవన్నీ వత్తలు ఇవన్నీ నూనెలో నానుకొని వేసుకున్నది. వత్తలు వేసుకొని వచ్చేసినావా? నూనె నెయ్యి ఇప్పుడు నీకంటే ఉప్పు నాకే ఎక్కువ ఉండాలి చేయాలంటే. వీడియో తీయాలి. తీయడే తీయాలి. మొత్తానికి అయితే నేను అయితే ఈ కార్తీక మాసం అయితే నీతో తిన్నాను. ఫస్ట్ టైం కదా, ఈ రోజులలో ఒకసారి ఉన్నా ఫస్ట్ టైం. మనమైతే కార్తీక దీపం అయితే ఓం నమః శివాయ టోటల్ అన్నీ కూడా వేయాలా? టకటక ముట్టించి. సో నేను కూడా కొద్దిగా కొన్ని దీపాలు అయితే ముట్టిస్తున్నా. ఓం నమః శివాయ మొత్తానికి అయితే మనతో అయితే ఓం నమః శివాయ అను. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. వేడి తగ్గుతుంది స్లోగా. ఓం నమః శివాయ. మొత్తం అయితే మనం అయితే పని అయితే ముట్టించిన దీపాలు తీసుకొచ్చిన రోజుని మనం అయితే మొత్తానికి అయితే హోమాకారం అయితే పెట్టేసిన దీపాలు అయితే మన సౌజన్య అయితే ముట్టించింది. దీపాలు చూసుకోవచ్చు. ఇలా ఓం ఏర్పడుతుంది ఆల్రెడీ. ఓం నమః శివాయ. ఓకేనా? చూసుకుంటే దీపాలతో అయితే ఓం అయితే వేసేసింది. మొక్కుతుంది మొన్నటికంటే ఎక్కువ మొక్కేటట్టు ఎక్కువనే మొక్కుతుంది. నవ్వకు, కాన్సన్ట్రేషన్. బెల్లం పెట్టినా స్వామివారికి అయితే బెల్లం అయితే నైవేద్యం చూసిపోతుంది. బెల్లము గులాబీ పువ్వు అయితే ఓకే. అయితే నిలబడైతే వీడియో ఇద్దాం, ఎందుకంటే వేడి అవుతుంది, ఇక్కడ దగడేస్తుంది. కొంచెం నిలబడైతే వీడియో తీస్తా. మనదైతే ఇంకో చూసుకుంటే ఇంకా ఓం అయితే వేసేసిన దీపాలతో అయితే తర్వాత ఇవాళ కార్తీక సోమవారంలో సందర్భంగా కార్తీక దీపాలు అన్నమాట. మంచిగా ఉంది కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే వీడియో అందరికీ షేర్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. సో ఇప్పుడైతే టైం అయితే 8:30 అయితే నేనైతే ఇంటికి వచ్చిన వెంబడాడ నుంచి వచ్చేసి ఇప్పుడైతే ఇంట్లోకి అయితే వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తా. మొత్తానికి అయితే ఇవాళ కార్తీక సోమవారం అయితే ఇట్లా గడిచిపోయింది. సో వీడియో చివరి వరకు చూసినకైతే అందరికైతే థ్యాంక్ యూ సో మచ్. సో అందరికైతే గుడ్ నైట్, బాయ్.